ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు ఏప్రిల్ నెల మొదటి ఆదివారం ప్రభు బల్లారాధన వచ్చాము. ఇప్పుడే ఆరాధన మొదలైంది. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే ఆరాధన అయిపోయింది. ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కూడా మధ్యాహ్నం 1:30 కల్లా ఆరాధన అయిపోయింది. ఉదయం ఆరాధనకి ఈరోజు రాలేదు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈరోజు ఆరాధనకు వచ్చారు. మొదటి ఆదివారం ఉదయం బల్లారాధన ఇస్తారు, అలాగే మధ్యాహ్నం కూడా బల్లారాధన ఇస్తారు. ఇలా ప్రార్థన అయిపోయిన తర్వాత చాలామంది బలిపీఠం దగ్గరికి వచ్చి సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు, లేదా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలనుకునేవారు కొంతసేపు ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే సేవకులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు. మొదట విశ్వాసులు మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళంతా భోజనాలు అవన్నీ అయిపోయేసరికి కూడా 3:30, 4 కూడా అవుతుంది ఒక్కోసారి. ఇలాగా ఎవరైనా సేవకుల కోసం, దైవజనుల కోసం ప్రార్థన చేయించుకోవాలనుకునేవారు ఎవరైనా ఉంటే ఇట్లా దైవజనులు వారి కోసం వరుస క్రమంలో వారి ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇట్లా బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అలాగే ఉదయం ఆరాధనలో ఎవరైతే బల్లారాధన మిస్ అవుతారో, అలాగే రెండో ఆరాధనలో కూడా బల్లారాధన మిస్ అయిన వారి కోసం కొంతమంది ఇలా సేవకులు బల్లారాధన సిద్ధపరుస్తారు. బాగలేని వారి కోసం, అలాగే రాలేక ఇంటి దగ్గరే ఉన్న వారి కోసం కూడా బల్లారాధన తీసుకెళ్ళవచ్చు. కానీ ప్రతి వారం కూడా ఇలాగా ఎవరైతే రాలేకపోయారో వారి కోసం దూర ప్రాంతాల వారు వచ్చి బల్లారాధన తీసుకొని వెళ్తుంటారు. ఈ బల్లారాధన కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మనం తీసుకోవాలండి. అలా పడితే అలాగా బల్లారాధనలో చేయి వేయకూడదు. ఇంకా రక్షణ తీసుకొని వారు ఎవరైనా ఉంటే ప్రభువుల్లో చేయి వేసే అవకాశాన్ని కోల్పోకండి. అలాగే వచ్చే శనివారం, రెండో శనివారం, ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఆరాధనా క్రమాలు మీకు తెలుసు కదా. ప్రతి బుధవారం కూడా సేవకుల సదస్సు, అట్లాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం విజిటింగ్ అవర్స్ ఉంటాయి. అలాగే శుక్రవారం వచ్చేసి ఉపవాస ప్రార్థన, శనివారం స్త్రీల సదస్సు ఉంటుంది రాత్రి 7 గంటలకు. ప్రతి నెల రెండో శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. అలాగే ఆదివారం 2 ఆరాధనలు ఉంటాయి. ఉదయం 7 గంటల ఆరాధన, అలాగే ఉదయం 10:30కి రెండో ఆరాధన. ఇట్లా ఆరాధన అనంతరం కూడా విశ్వాసులు మొత్తం భోజనం చేసిన తర్వాత ఇట్లా సేవకులు భోజనాలు జరుగుతాయి. సేవకులకు కూడా వీళ్ళంతా ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు అండి. విశ్వాసులంతా తినేసి వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా ఇలా సేవకులు కూడా భోజనాలు చేస్తారు. వీళ్ళు ఇవన్నీ పరిచర్య అంతా చేసుకొని ఇంకా ఇవన్నీ సిద్ధం చేసుకునేసరికి కూడా వాళ్ళు భోజనం చేసేసరికి 3:30, 4 కూడా అవుతుంది ఒక్కోసారి వాళ్ళకి పాపం ఇంత సేవ చేస్తున్న వారికి భోజనం కూడా ఉండదండి. ఎందుకంటే కొన్ని వేల మంది వస్తుంటారు. వాళ్ళందరికీ భోజనాలు ప్రిపేర్ చేయడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ ఒక్కోసారి టైం కూడా సరిపోదు. కానీ ఏంటంటే దేవుడి ప్రేమను బట్టి పరిచర్య చేయాలి, దేవుడి ప్రేమను మనం కూడా వాడబడాలని చెప్పని చాలా దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు, దగ్గర వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పరిచర్య అంతా ముగించుకొని వాళ్ళు సేవ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఒక్కోసారి 5:30, 6:30 కూడా అవుతుంది. ఇంకా ఆరాధన అనంతరం చాలామంది ఇంకా ఎవరైతే కొంతమంది ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదా తిరిగి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎండ తీవ్రత రోజు మీద కంటే కూడా ఎక్కువగా ఉంది. రెండో ఆరాధన అయిపోయేసరికి 1:30 కల్లా రెండో ఆరాధన కూడా అయిపోయింది. అలాగే రెండో శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడా ఎవరైనా రాదలిచిన వారు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఆ రోజు సిద్ధపడి రండి. ఆ రోజు బాప్తిజాలు కూడా ఉంటాయి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.